శివుని నుంచి ప్రతి ఒక్కరూ నేర్చుకోవాల్సిన 8 ముఖ్యమైన పాఠాలు. ఓం నమః శివాయ. చాలా మంది రోజులో ఒక్కసారైనా భక్తితో ఆ శివుడి పేరును తలుచుకుంటారు. కానీ మేనేజ్మెంట్ గురువు మాత్రం ఆ పరమేశ్వరుని గురువుగా భావిస్తారు. ఆయన లయకారుడు అయినా శివుడి నుంచి నేర్చుకోవాల్సిన మేనేజ్మెంట్ పాఠాలు ఏముంటాయి అనే సందేహం రావచ్చు. నిజానికి లయకారుడి నుంచి నేర్చుకోవాల్సినవి చాలానే ఉన్నాయి. కానీ వాటిలో కొన్నింటి గురించి ఇప్పుడు తెలిస్తే ఆయనను ఎందుకు అందరూ మేనేజ్మెంట్ గురువు అంటారో క్లియర్గా అర్థమవుతుంది. ప్రపంచంలో ఏది సులభం? పని చేయడమా, చేయించడమా, లేదా పనిని సమర్థవంతంగా చక్కబెట్టడమా? అంటే ఒక్కొక్కరు ఒక్కో సమాధానం చెబుతారు. కానీ శివుడిని ఫాలో అయ్యేవారు మాత్రం మేనేజర్గా చేయడం చాలా సులభం అంటారు. ఆయన నుంచి ఒక 8 క్వాలిటీస్ను నేర్చుకుంటే చాలు, అటు ఉద్యోగ, వ్యాపార, వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేస్తూ విజయాన్ని సాధించవచ్చు. ఇంతకీ ఏంటి ఆ 8 మేనేజ్మెంట్ పాఠాలు? స్టార్టప్ల సీజన్ నడుస్తున్న ఈ కాలంలో ఆధునిక మేనేజర్లకు ఎదురయ్యే ప్రతి సమస్యకు పరిష్కారమే వీటికి సమాధానం. బ్యాలెన్స్. నెంబర్ 1 బ్యాలెన్స్. పరమశివుణ్ణి మహాయోగి అంటారు. ఎప్పుడూ ధ్యానంలో ఉండే ఈశ్వరుడు ఈ విశ్వం మొత్తాన్ని కంట్రోల్ చేస్తాడు. అదే సమయంలో తన కుటుంబ బాగోగులు చూసుకుంటాడు. అంటే ఈ ఆధునిక కాలంలో మేనేజర్లు కూడా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్ను ఎలా బ్యాలెన్స్ చేయాలో లయకారుణ్ణి చూసి నేర్చుకోవాలి. ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో ఎక్కడ బ్యాలెన్స్ తప్పినా, ఒకదానికి ప్రయారిటీ ఇచ్చి మరో దానికి ఇవ్వకపోయినా సమస్యలు అనేవి తప్పవన్నమాట. అందుకే మేనేజర్లు కూడా కెరియర్తో పాటు కుటుంబానికి ప్రాధాన్యత ఇస్తేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇక రెండోది వచ్చేసి ప్రాక్టీస్ చేంజ్ మేనేజ్మెంట్. శివుడిని మహేశ్వరుడిగా కొలుస్తారు. అంటే ఆయనలో 2 గుణాలు ఉంటాయని అర్థం. క్రియేషన్, డిస్ట్రాక్షన్. విష్ణువు శక్తిని చూస్తే గనక శివుడు లయకారుడిగా ఉంటారు. ఈ రెండింటి కాంబినేషన్తో మనకు కనిపిస్తారు కాబట్టి పార్వతీపతిని మహేశ్వరుడిగా పిలుస్తారు. సో సంస్థలో ఎప్పుడు ఎలాంటి పరిస్థితులైనా ఇబ్బంది వస్తే మేనేజర్ ఆ సమస్యను ఫేస్ చేయాలి, దాన్ని డీల్ చేయాలి, దానివల్ల వచ్చే పర్యవసానాలను కూడా స్వీకరించాలి. అవసరమైన చోట చేంజ్ మేనేజ్మెంట్ ప్రిన్సిపల్స్ను అమలు చేయాలి. ఈ ప్రక్రియలో ఎదురయ్యే సవాళ్లు, ముళ్ళ కంపను తొలగించుకుంటూ వెళ్ళాలి. అప్పుడే సక్సెస్ఫుల్ మేనేజర్ అయితే అవుతారు. ఇక మూడోది వచ్చేసి సమానత్వంతో చూడటం. సమానత్వంతో చూడకపోతే అసమానతలు పెరిగిపోతాయి. నిజం నిక్కచ్చిగా చెప్పాలంటే మన దేశంలో మహిళలకు చాలా రంగాల్లో సమానత్వం లేదు. ఇప్పటికీ మహిళల కంటే మగవారే బెస్ట్ మేనేజర్లుగా చలామణి అవుతున్నారు. కానీ శివుణ్ణి చూడండి, తన జీవిత భాగస్వామి పార్వతీదేవికి తన దేహంలో, మనసులో అర్ధ భాగం ఇచ్చారు. అర్ధనారీశ్వరుడు అయ్యారు. పార్వతీదేవిని ఆదిశక్తిగా పిలిచారు. ఆదిశక్తి అంటే విశ్వంలో అన్నింటికీ ఆ తల్లే సుప్రీం అని అర్థం. కీలక నిర్ణయాల విషయంలో ఆమె సలహాలు తీసుకుంటారు శివుడు. అలాగే గుడ్ మేనేజర్గా అవ్వాలంటే పురుషులను, మహిళలను అన్నింట సమానంగా చూడాలి. పక్షపాతంతో వ్యవహరించకుండా ఉద్యోగులందరినీ సమానంగా ట్రీట్ చేయాలి. ఇక నాలుగోది వచ్చేసి సృజనాత్మకత మరియు ఆవిష్కరణ. క్షీరసాగర మదనంలో ఏం జరిగిందో చాలా మందికి గుర్తునే ఉంటుంది. హలాహలం పుట్టినప్పుడు అది అంతటినీ నాశనం చేస్తుందని దేవతలంతా భయపడ్డారు. దీంతో అంతా ఆ హలాహలాన్ని సేవించమని శివుణ్ణి ప్రార్థించడంతో సకల సృష్టిని కాపాడడానికి ఆయన గరళాన్ని సేవించి దాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంటాడు. అంటే కష్టం, నష్టం ఎదురయ్యేటప్పుడు వాటికి ఎదురొడ్డి తానే భరించి విశ్వానికి మాత్రం అమృతాన్ని పంచాడు. అంతటి కష్టకాలంలో కూడా తెలివిగా ఆలోచించి ఎక్కడ ఎవరికి నష్టం లేకుండా చేశాడు. ఇప్పుడు మేనేజర్లు కూడా చేయాల్సింది అదే. కష్టమైన సందర్భాల్లో సృజనాత్మకతతో కూడినటువంటి ఆవిష్కరణని మర్చిపోకూడదు. అప్పుడే పోటీదారుల కన్నా ముందుండడం సాధ్యమవుతుంది. ఇక నెంబర్ 5 వచ్చేసి నాయకత్వ లక్షణాలు. క్షీరసాగర మదనంలో దేవతలతో పాటు రాక్షసులు కూడా పాల్గొంటేనే ఆ మదనం సాధ్యమైంది. అంటే అక్కడ టీం వర్క్ చేస్తేనే అమృతం బయటకు వచ్చింది. ఈ విషయం శివునికి బాగా తెలుసు. అందుకే వారితో టీం వర్క్ ని చేయించాడు. అలాగే మేనేజర్ కూడా వ్యక్తిగత ఉత్పత్తి కన్నా టీం అంతా కలిసి పనిచేసేలా వారిని ప్రేరేపించాలి, ప్రోత్సహించాలి. అంతటి కష్టమైన పనిని శివుడు ఎలా హ్యాండిల్ చేశారో చూశారుగా. అదేవిధంగా మేనేజర్ కూడా అలాంటివి తెలివిగా డీల్ చేస్తూ తన టీంను నడిపిస్తూ వారి నుంచి వీలైనంత ఎక్కువగా బెటర్ అవుట్పుట్ని తీసుకోవాలి. అప్పుడే విజయం సాధ్యమవుతుంది. ఇక ఆరోది వచ్చేసి బలమైన సంకల్పం. పరమేశ్వరుడు తాను చేసే ప్రతి పనిలో బలమైన సంకల్పంతో ఉంటాడు. అందుకే ఆయన మహాదేవుడు అయ్యాడు. ఒక మనిషి దృఢ నిశ్చయంతో, బలమైన సంకల్పంతో ఓ పనిని చేస్తే ఖచ్చితంగా అందులో విజయం సాధిస్తాడు. మేనేజర్ కూడా శివుడి నుంచి ఈ క్వాలిటీస్ ని తీసుకోవాలి. ఎలాంటి కష్టకాలం వచ్చినా, సమస్యలు ఎదురైనా వాటిపై ఫోకస్ చేస్తూ బలమైన సంకల్పంతో వాటిని పరిష్కారం సాధించాలి. స్టార్టప్లు రన్ చేసేవారు ముందుండి నడిపించే బాధ్యతను తీసుకోవాలి. శివుడిలా బలమైన సంకల్పం ఉంటేనే ఇది సాధ్యం.
సాధ్యమవుతుంది. ఇక 7వది వచ్చేసి ఏకాగ్రత. శివుడు ఎక్కువగా ధ్యానంలోనే ఉంటారు. అందుకే ఆయన ఏ పనిలో అయినా చాలా శ్రద్ధను చూపించగలుగుతారు. మెడిటేషన్ చేయడం వల్లే ప్రశాంతతను, ఏకాగ్రతను సాధించగలుగుతారు. ఈ రోజుల్లో ఏ పని చేయాలన్నా దానికి ఫోకస్డ్ మైండ్ ఖచ్చితంగా కావాలి. అది కావాలంటే ధ్యానం చేయాలి. దీనివల్ల ఉద్యోగ, వ్యక్తిగత జీవితంలో ఉండే ఒత్తిడిని దూరం తరిమి కొట్టొచ్చు. మెడిటేషన్ టెక్నిక్స్ ద్వారా కాన్సంట్రేషన్ లెవెల్స్ని పెంచుకుంటే కష్టమైన సందర్భాలు ఎదురైనప్పుడు వాటిని చాలా సులభంగా హ్యాండిల్ చేసే మానసిక శక్తి వస్తుంది. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఇదే అనమాట. ఇక 8 వచ్చేసి రిస్క్ని తట్టుకునే సామర్థ్యం. శివుడిని రుద్ర అని కూడా పిలుస్తాం. దీనికి భయం లేనివాడు అని అర్థం. అలాగే అవసరమైనప్పుడు రిస్క్ను కూడా ఫేస్ చేసేవాడని కూడా అంటారు. ఈశ్వరుడు ఎలాంటి పరిస్థితినైనా భయపడకుండా ఎదుర్కొంటాడు. అలాగే ప్రతి ఒక్కరు కూడా తమ జీవితంలో రిస్క్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి. అదేవిధంగా మేనేజ్మెంట్ స్కిల్స్ని పెంచుకోవాలి. శివుడు ఎలాంటి ఉపద్రవాన్ని సహించడు. ప్రతి ఒక్క సంస్థలో కూడా జరిగే న్యూసెన్స్ విషయాల్లో కఠినంగా ఉండాలి. శివుడు తన భక్తుల నుంచి అపారమైన ప్రేమను, భక్తిని పొందుతాడు. మేనేజర్ కూడా తన తోటి ఉద్యోగుల నుంచి ప్రేమను, గౌరవాన్ని పొందాలి. ప్రతి ఒక్కరి స్కిల్ను అంచనా వేస్తూ వారిలో అత్యుత్తమమైన ఫలితాన్ని సాధించేలా చేయాలి. సో శివుడిలో ఉన్న ఈ 8 ముఖ్యమైన మేనేజ్మెంట్ స్కిల్స్ని నేర్చుకోగలిగితే ఏ వ్యక్తి అయినా ది బెస్ట్ మేనేజర్ అవుతారని చెప్పడంలో ఎలాంటి సందేహం అయితే లేదు.